ప్రకృతి మనకు ఎన్నో అద్భుతాలను చూపిస్తుంది. అందులో సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం అనేవి చాలా ముఖ్యమైనవి. మనం చిన్నప్పటి నుండి మన ఇంట్లో పెద్దవాళ్లు గ్రహణం వస్తోంది అని చెప్పడం వింటూనే ఉంటాం. 2026వ సంవత్సరంలో మన ఆకాశంలో ఇలాంటి వింతలు కొన్ని జరగబోతున్నాయి. వీటి గురించి తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం. మన దేశంలో గ్రహణం అంటే కేవలం ఆకాశంలో జరిగే మార్పు మాత్రమే కాదు, దానికి మన సాంప్రదాయాలతో చాలా దగ్గర సంబంధం ఉంది. సాధారణంగా గ్రహణం పట్టిన సమయంలో మన ఇళ్లలో వంట చెయ్యరు, ఏమీ తినరు. దేవాలయాల తలుపులు కూడా మూసివేస్తారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని, పదునైన వస్తువులు ముట్టుకోకూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఇవన్నీ మన సంస్కృతిలో భాగమైపోయాయి. అయితే సైన్స్ పరంగా చూస్తే ఇవి ఆకాశంలో గ్రహాల కదలికల వల్ల జరిగే సహజమైన మార్పులు మాత్రమే. 2026 సంవత్సరంలో మొదటి గ్రహణం ఫిబ్రవరి 17వ తేదీన వస్తుంది. ఇది ఒక సూర్యగ్రహణం. దీనిని సైన్స్ భాషలో యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. కానీ మనం చాలా సులభంగా అర్థం చేసుకోవాలంటే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవచ్చు. ఆ రోజున సూర్యుడు ఒక వెలుగుతున్న మంటల ఉంగరంలా కనిపిస్తాడు. చంద్రుడు సూర్యుడికి సరిగ్గా ఎదురుగా వచ్చినప్పుడు సూర్యుడు మొత్తం కనబడకుండా పోడు, కేవలం మధ్యభాగం మాత్రమే కవర్ అవుతుంది. దీనివల్ల సూర్యుడి చుట్టముండే వెలుగు ఒక చిన్న ఉంగరంలా కనిపిస్తుంది. ఈ అద్భుతం సుమారు 2 నిమిషాల 20 సెకండ్ల పాటు మనకు కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా బాగుంటుంది, కానీ దీనిని నేరుగా కళ్లతో చూడటం చాలా డేంజర్. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే కిరణాలు మన కళ్లకు హాని కలిగిస్తాయి. ఇది ఎక్కువగా భూమికి దక్షిణాన ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇలాంటి గ్రహణాలని చూడటం వల్ల మనకు ప్రకృతి ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఆ తర్వాత మార్చి 3వ తేదీన మనకు చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో మెరిసిపోతాడు. దీనిని టోటల్ లూనార్ ఎక్లిప్స్ అని పిలుస్తారు. చంద్రుడు భూమి వెనుక ఉన్న నీడలోకి వెళ్ళినప్పుడు ఈ మార్పు జరుగుతుంది. సాధారణంగా భూమి నీడ చంద్రుడి మీద పడితే చంద్రుడు చీకటిగా ఉండాలి, కానీ ఆశ్చర్యకరంగా చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. దీనికి కారణం భూమి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్. సూర్యుడి కాంతి భూమి అట్మాస్ఫియర్ ద్వారా ప్రయాణించి చంద్రుడి మీద పడటం వల్ల ఈ ఎరుపు రంగు వస్తుంది. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈ అందమైన దృశ్యం సుమారు 58 నిమిషాల పాటు ఉంటుంది. చంద్రగ్రహణాన్ని చూడటానికి మనకు ఎటువంటి స్పెషల్ గ్లాసెస్ అవసరం లేదు. మనం నేరుగా మన కళ్లతో ఈ అందాన్ని ఎంజాయ్ చేయవచ్చు. 2029 సంవత్సరం వరకు మళ్లీ ఇలాంటి పూర్తి చంద్రగ్రహణం రాదు, కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. 2026లో అన్నిటికంటే పెద్ద ఈవెంట్ ఆగస్టు 12వ తేదీన జరుగుతుంది. ఆ రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు పూర్తిగా చంద్రుడి వెనుక దాక్కుంటాడు. దీనివల్ల పగలు కూడా కాసేపు చీకటిగా మారిపోతుంది. ఆ సమయంలో ఆకాశంలో నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. పక్షులు చీకటి పడిందని అనుకుని తమ గూళ్లకు వెళ్లిపోతాయి. ఈ గ్రహణం సుమారు 2 నిమిషాల 18 సెకండ్ల పాటు ఉంటుంది. ఇది ముఖ్యంగా యూరప్ మరియు ఐస్లాండ్ వంటి దేశాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 1999 సంవత్సరం తర్వాత యూరప్లో ఇలాంటి పెద్ద గ్రహణం రావడం ఇదే మొదటిసారి. ఇలాంటి సమయంలో భూమి మీద ఉష్ణోగ్రత కూడా కొంచెం తగ్గుతుంది. ఆకాశం మొత్తం ఒక వింతైన రంగులో కనిపిస్తుంది. సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. నిజానికి 2026 నుండి 2028 వరకు ఉండే కాలం ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవారికి చాలా అరుదైన సమయం. కేవలం 710 రోజుల గ్యాప్లోనే మనకు 3 పెద్ద గ్రహణాలు వస్తున్నాయి. ఆగస్టు 2026లో ఒకటి వస్తే ఆ తర్వాత ఆగస్టు 2027లో మరొకటి వస్తుంది. 2027లో వచ్చే గ్రహణం ఈ శతాబ్దంలోనే అతి పెద్దది. ఇది 6 నిమిషాలకు పైగా ఉంటుంది. మళ్లీ జూలై 2028లో 3వ గ్రహణం వస్తుంది. ఇలా వరుసగా 3 సంవత్సరాల పాటు ఇలాంటి అద్భుతాలు జరగడం చాలా రేర్ విషయం. గ్రహాలన్నీ ఒకే లైన్లోకి రావడం వల్ల ఇలా జరుగుతుంది. మన పూర్వీకులు వీటివి చూసి భయపడేవారు. కానీ ఈ రోజుల్లో మనం టెక్నాలజీ ఉపయోగించి ఇవి ఎప్పుడు వస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి అనేది ముందే తెలుసుకోగలుగుతున్నాం. మన సమాజంలో గ్రహణం గురించి చాలా మందికి చాలా రకాల నమ్మకాలున్నాయి. కొంతమంది గ్రహణం సమయంలో ఆహారం విషంగా మారుతుందని నమ్ముతారు. అందుకే ఇంట్లో ఉన్న పచ్చళ్ళు లేదా ఇతర ఆహార పదార్థాల మీద గరిక లేదా తులసి ఆకులు వేస్తారు. గ్రహణం అయిపోయిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేస్తారు. ఇవన్నీ మన పాత సాంప్రదాయాలు. అయితే వీటి వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో మనం వీటిని భయంలా కాకుండా ప్రకృతి ఇచ్చే ఒక గిఫ్ట్లా చూడాలి. గ్రహణం రోజున ఆకాశం వైపు చూడటం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడూ చూసే సూర్యుడు, చంద్రులు ఒక్కసారిగా ఇలా మారిపోవడం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ గ్రహణాలు చూడటానికి వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సూర్యగ్రహణాన్ని మాత్రం పొరపాటున కూడా నేరుగా చూడకూడదు. మార్కెట్లో దొరికే గ్రహణ గ్లాసెస్ లేదా సోలార్ ఫిల్టర్స్ వాడాలి. మనం వాడే నార్మల్ సన్ గ్లాసెస్ దీనికి పనికిరావు. కానీ చంద్రగ్రహణానికి ఇవేమీ అవసరం లేదు. టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ ఉపయోగిస్తే ఈ గ్రహణాలను ఇంకా బాగా చూడవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇది ఒక ప్రాజెక్ట్ లాంటిది. సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప లెసన్. 2026లో జరిగే ఈ గ్రహణాలు మన భూమికి మరియు మనుషులకు ప్రకృతి శక్తిని గుర్తుచేస్తాయి. మనం ఎంత ఎదిగినా ఆకాశంలో జరిగే
ఇలాంటి అద్భుతాల ముందు మనం చాలా చిన్నవాళ్లమని అనిపిస్తుంది. మన దేశంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా గ్రహణాలకు చాలా వాల్యూ ఉంది. గ్రహణం సమయంలో చేసే జపం లేదా ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. ఇలా అటు సైన్స్ పరంగా ఇటు సాంప్రదాయపరంగా 2026 సంవత్సరం మన అందరికీ ఒక మెమరబుల్ ఇయర్గా మిగిలిపోతుంది. ఈ గ్రహణాల గురించి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే జ్ఞానం చాలా గొప్పది. ఆకాశంలో జరిగే ఈ మార్పులు మన జీవితాల్లో కూడా ఏదో ఒక మార్పును తీసుకువస్తాయని చాలా మంది నమ్ముతారు. ఏది ఏమైనా ప్రకృతి ఇచ్చే ఈ షోని చూడటం కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తోంది. మీరు కూడా ఈ తేదీలను గుర్తుపెట్టుకుని ఆ అద్భుతాన్ని చూడటానికి రెడీగా ఉండండి.